అత్యంత దారుణమైన విషాదం. ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు నిజంగాను చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం విన్న తర్వాత 100% మీరు కోపపడతారు. అదేవిధంగా మనసులో కూడా ఎక్కువగా ఆలోచిస్తారన్నమాట దాని గురించి. అటువంటి తీవ్రమైన విషాదం నెలకొంది. ఎందుకంటే మన దేశాన్ని రక్షించే వ్యక్తులు కూడా వాళ్ళు. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? మన సమాజంలోని ఇటువంటి దారుణాలు ఎక్కువ అవ్వడానికి కారణాలేంటి అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. ప్రతి దానికి కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే సాధారణంగా ఒక కుటుంబం మాట. ఆ కుటుంబం యొక్క పెద్ద దిక్కు అయినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి భారత ఆర్మీలోనే పనిచేశాడన్నమాట. మన దేశానికి సేవ చేశాడు. సో, సేవ చేసిన తర్వాత తను రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తన కొడుకు అదే సేవ చేయడానికి మళ్ళీ పాపం ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఏ విధంగా చనిపోయారో చెప్తే 100% మీరు కోపం వస్తది. అదేవిధంగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మీరు ఆలోచిస్తారన్నమాట. అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. సో, ఇదే తరుణంలోనే తన కొడుక్కి రీసెంట్‌లీగా పెళ్లి చేశారు. పెళ్లి చేయడం అంటే ఒక 5, 6 ఇయర్స్ అవుతది. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సో, పెళ్లి చేశారు. పెళ్లయిపోయింది. ఎలాగ ఆర్మీ తెలుసు కదా మీకు. ఉద్యోగం రీత్యా అయితే వాళ్ళు బోర్డర్‌కైతే ఎళ్ళిపోతా ఉంటారు. ఫ్యామిలీని అయితే ఊర్లో పెడతా ఉంటారు. కొంతమంది అలా చేస్తా ఉంటారు. కొంతమంది అయితే కూడా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా ప్లేసుల్లోని ఈ క్వార్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఈ జవాన్ భార్య ఉందో, ఈ జవాన్ భార్య తన ఊర్లో ఒక వ్యక్తిని బాగా మరిగిందన్నమాట. ఎంత దారుణంగా అంటే వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం మొత్తం ఊరు ప్రజలందరికీ తెలిసిపోయింది. లాస్ట్‌కి వాళ్ళ భర్తకి, వాళ్ళ మామగారికి తెలిసిపోయింది. ఈ విషయాన్ని నిలదీద్దామని చెప్పేసి పాపం భారత ఆర్మీ నుంచి సెలవు తీసుకొని వచ్చి ఈ తన భార్యనైతే నిలదీసి అడిగాడు. "ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు? ఊర్లో పరువు మొత్తం పోయింది. ఇది కరెక్ట్ కాదు నీకు" అని చెప్పి, "సర్లే ఒకసారి నీకు అవకాశం ఇస్తున్నాను తీర్చిదిద్దుకో" అని చెప్పేసి తన మామగారు అదేవిధంగా భర్త ఇద్దరు కూడా తనకైతే వార్నింగ్ ఇచ్చి వదిలేసారన్నమాట. సో, వార్నింగ్ ఇచ్చి వదిలేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా పాపం అనుకున్నారు. సర్లే ఇంతటితో మారిపోతుంది. ఇంక తన జోలికి వెళ్ళదు. సర్లే ఊర్లో ఎంతో కొంత పరువైనా ఉంటదిలే మారిపోతే అనే విధంగా అయితే ఇద్దరు ఆలోచించుకుంటూ బాధపడుతూ పడుకున్నారన్నమాట. సో, అదే అదునుగా చూసుకుందావిడ. అదే అదునుగా చూసుకొని తన లవర్ ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్ ఆడికైనా బుద్ధుండాలి. ఆడి వయసేమో 25 సంవత్సరాలు. దీని వయసేమో 30 సంవత్సరాలన్నమాట. సో, వాడికి ఫోను చేసి నన్ను ఇలాగ అన్నారు, బెదిరించారని చెప్పి ఆడిని రెచ్చగొట్టింది. రెచ్చగొడితే ఆ ఎదవకి బుద్ధుండాలి కదా! ఆ ఎదవ నైట్ ప్లాన్ ఏసిర్రు ఇద్దరు కూడాను. భర్తనే మామగారిని ఇద్దరం కూడాను. ఎంత దారుణంగా హత్య చేశారంటే కత్తి పట్టుకొని అడ్డంగా నరుక్కుంటూ పోయారు. నరికేసి వాళ్ళని తీసుకెళ్ళి పెట్రోల్ పోసి మొత్తం తగలబెడితే సగం సగం బాడీలున్నాయన్నమాట. సో, ఇయన్నీ కూడా సో, తెల్లవారుజామున మొత్తం ప్రజలందరూ కూడా స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో అందరూ కూడా చూసి ఇదేంటిది ఎవరియో డెడ్ బాడీలున్నాయని చెప్పేసి ఏమన్నా నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేస్తే నియరెస్ట్ పోలీసులొచ్చి మొత్తం అంతా కూడా దర్యాప్తు చేస్తే ఇదంతా బయటపడిందన్నమాట. ఈ అక్రమ సంబంధం వల్లే తన భార్య భర్తని, మామగారిని ఇద్దరు కూడా అత్యంత దారుణంగా చంపేసిందని చెప్పేసి ఈ ఎంక్వైరీలో తేలింది. సో, ఇది విన్న తర్వాత మొత్తం ఆ గ్రామ ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారు. అదేవిధంగా ఏంటి సమాజం ఎటుపోతుంది? ఇంత దారుణంగా ఒడిగడుతదా? తనకి ఇష్టం లేకపోతే గనక భర్తకి విడాకులు ఇచ్చేయొచ్చు కదా! ఇంత దారుణమైన పరిస్థితికి ఒడిగట్టడం ఏంటని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో, మనం ఒకసారి చూసుకుంటే ఇదంతా జరిగింది తమిళనాడులో జరిగింది. తమిళనాడు కరూర్ జిల్లాలో జరిగిందన్నమాట. తమిళనాడులో ఉన్నటువంటి ఈ మహిళ తన భర్త ఆర్మీలో పనిచేస్తుంటే ఈ ఊర్లోని వేరే వ్యక్తితో మరుగుతోందన్నమాట. సో, చూడండి ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇదే కాదు మనం చూసుకుంటే రోజు ఏదో ఒక మూలనే అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను చంపేయడం, అదేవిధంగా భర్త భార్యను చంపేయడం ఇవి కేసులు ఎక్కువైపోయాయన్నమాట. చాలామంది అడ్డదారి తొక్కేస్తా ఉన్నారు. సో, ఇదంతటికి కారణం ఏంటి? ఈ ప్రధానమైన కారణాలేంటో నేను చెప్తాను. సో, ప్రధానంగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి కూడా ప్రధానమైన కారణాలున్నాయి. ఎందుకంటే ఏదో ఒక కేసు జరుగుతూనే ఉంటది. ఇది మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద విషయమేం కాదు. మీకు ఈ వీడియో ద్వారా అయితే చాలా విషయాలు చెప్పాలని, అదేవిధంగా ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాననమాట. సో, ఇక్కడ అక్రమ సంబంధాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సోషల్ మీడియా. ఈ సెల్ ఫోన్ చేతికొచ్చిన తర్వాత వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని వీళ్ళు ఇష్టానుసారంగా అయితే రీల్స్ గట్టా పోస్ట్ చేయడం. అదేవిధంగా ఈ లేడీస్ చాలామంది ఇంటికాడ ఖాళీగా కూర్చొని చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తా ఉంటే అయి యాక్సెప్ట్ చేసి అంటే అన్నోన్ పర్సన్స్ మాట. ఊర్లో వ్యక్తులైనా, బయట వ్యక్తులైనా గాని. వారితో చాటింగ్‌లు గట్టా చేస్తూ వాళ్ళకి కనెక్ట్ అయిపోతున్నారన్నమాట. చాలామంది కుర్రోళ్ళు వల వేస్తా ఉంటారు. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వల వేస్తారు అని చెప్పేసి అటువంటి వ్యక్తులతోటి మీరు అపరిచిత వ్యక్తులతోటి కాంటాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఏం జరిగింది చూసారు కదా! మొత్తం తన ఫ్యామిలీ
ఎవరైతే భర్త, మాంగారిని కూడా చంపేసింది లాస్ట్‌కి ఆ పిల్లలు అనాథలయిపోయారు. దీన్ని తీసుకెళ్ళి పోలీసులు జైల్‌లో వేస్తారు. లాస్ట్‌కి ఉరిశిక్ష కూడా వేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇద్దరిని చంపిందని మామూలు విషయం కాదు. మరణ శిక్ష దీనికి కరెక్ట్ అని చెప్పేసి కోర్ట్ తీర్పిచ్చిందంటే పిల్లలు అనాథలయిపోతారన్నమాట ఇంకా. తల్లిదండ్రులు లేను పిల్లలయిపోతారు. అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటారన్నమాట. సో, ఇటువంటన్నిట్లికి కారణం ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియాయే. ఈ సోషల్ మీడియాలోని, ఈ ఇన్‌స్టాగ్రామ్, ఈ ఫేస్‌బుక్‌లోని వీళ్ళు ఎక్కువ మంది అపరిచిత వ్యక్తులతో చాట్ చేయడం, చాలా మందికి అందంగా ఉన్నారని చెప్పేసి కనెక్ట్ అయిపోవడం, వాళ్ళు వీళ్ళని ముగ్గులో దింపడం, తర్వాత వాళ్ళు తన భర్తని, తన పిల్లల్ని, సొంత భర్తని, పిల్లల్ని మర్చిపోయి వేరే లోకంలోకెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటారో నాకు అర్థం అవ్వట్లే. లాస్ట్‌కి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారన్నమాట. అది మగ వ్యక్తి అయినా, ఆడ వ్యక్తి అయినా గాని. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సమాజంలో ఉంటే గనక, నా వీడియో చూస్తే గనక ఇప్పుడే మారిపోండి. లేదని పక్షంలో మీ కుటుంబం, మీ భవిష్యత్తు నడి రోడ్డు మీద పెట్టి, మీ పిల్లలను నడి రోడ్డు మీద పెట్టి మీరు జైలుకిని ఎళ్తారు లేదా చనిపోయిన చనిపోతారన్నమాట. అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. ఈ వీడియో ప్రధానంగా అయితే దాని గురించి చేశానన్నమాట నేను. ఎందుకంటే ఇటువంటి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి అసలు వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా చంపేస్తున్నారన్నమాట. ఈ దారుణ హత్యలు ఇవి ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా పేపర్ ఓపెన్ చేస్తే చాలు వేరే వాడితో మగ్గిందది. అందుకే ప్రియుడు కలిపి భర్తను చంపేశారు. ఇలాగ ఇటువంటియన్నీ కూడా వింటా ఉన్నామన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. సో, ఇటువంటి దారుణమైన పరిస్థితులకి కారణం ఏంటి? ఈ సెల్ ఫోన్‌లు, ఈ విచ్చలవిడితనం, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండడం, ఎవరు పట్టించుకోకపోవడం. సో, ఇటువంటి కారణాల వల్లే వీళ్ళు విచ్చలవిడిగా అయితే రెచ్చిపోతా ఉన్నారు. అటు భర్త అయినా గాని, ఇటు పక్క భార్య అయినా గాని. సో, మనం ఒక్కసారి ముందు ఆలోచిస్తే గనక, ముందు ఉన్నటువంటి కాలంలో ఆలోచిస్తే గనక మన పెద్దలు వాళ్ళందరూ కూడాను ఇటువంటి పనులు ఎప్పుడు చేసేవారు కాదు. నిజంగా చెప్పాలంటే అప్పుడు మీడియా లేదు. కానీ చేసేవారేమో గాని ఇటువంటి అక్రమాలకే అంటే ఇంత దారుణానికి ఒడిగట్టేవారు కాదు. డైరెక్టర్‌గా భర్తని చంపేయడం, లేదా మాంగారిని చంపేయడం, అత్తగారిని చంపేయడం, లేదా భర్త భార్యని చంపేయడం, లేదా అత్తగారిని చంపేయడం, మాంగారిని చంపేయడం, మాకు అడ్డుగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరిని లేపేయడం ఇటువంటివి ఏమీ లేవు అప్పట్లో. తెలిసి తెలియక తప్పు చేసినా గాని వాళ్ళు సరిదిద్దుకునేవారు. పిల్లల మొఖాలు చూసేవారు. పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం. అది ముఖ్యం కాదని చెప్పి చాలామంది అడ్డదారులు తొక్కకుండా ఒకళ్ళు తొక్కినా గాని అది తెలుసుకొని సరైన క్రమంలో ఎళ్ళేవారు. కానీ ఇప్పుడు మాత్రం 100% అదే నాకు కావాలి. మిగతా వాళ్ళు పిల్లలు చనిపోయినా పర్లేదు, భర్త చనిపోయినా పర్లేదు, ఎవరు చనిపోయినా పర్లేదని తెగించేస్తున్నారన్నమాట. రీసెంట్‌లీగా చూసుకుంటే మన తెలంగాణలోను ముగ్గురు పిల్లల్ని అడ్డంగా ఉన్నారని చెప్పేసి ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఆవిడ. ఎవరి కోసం? ప్రియుడి కోసం. తన భర్త పాపం కనీసం పిల్లల్ని వదిలేసి నాకు విడాకులు ఇచ్చినా గాని ఆ పిల్లల కోసం నేను బతికేవాడిని. ముగ్గురు కూడా మగ పిల్లలేమాట. ఆ పిల్లల కోసమే నేను జీవిస్తా ఉన్నాను. తను నాకు వద్దన్నా గాని నన్ను వదులుకొని వెళ్ళిపోయినా గాని నాకు సంతోషమే గాని పిల్లల్ని చంపింది అక్కడ నేను బాధపడుతున్నానని పాపం కన్నీటి పరమంతమైతూ చెబుతుంటే పాపం యావత్తు దేశమంతా కూడా తనను చూసి పాపం చాలా బాధపడ్డది. దేశమంతా ప్రజలందరూ కూడా పాపం బాధపడ్డారన్నమాట. అంత దారుణమైన పని చేసింది ఆవిడ. ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏదైతే సుఖం కోరుకుందో ఆ సుఖం దొరికింది ఆవిడకి. ఆవిడకి కటకటాల్లోని రోజు లెక్క పెట్టుకుంటా ఉంటది. కన్న పేగులను ఏదైతే తెంచుకొని పుట్టారో ఆ ముగ్గురు బిడ్డలు ఆవిడకి గుర్తురారా? ఒకసారి ఆలోచించండి. ఆ కటకటాలు ఏదైతే లెక్కిస్తుందో అక్కడ ముగ్గురు పిల్లలు గుర్తొస్తారన్నమాట. భర్త గుర్తు రాకపోయినా గాని. ఏదో టయానికి గుర్తొస్తారు. మనసు మారుతది. అప్పుడు బాధపడదు కదా ఆవిడ. అందుకే చెప్తున్నానన్నమాట. ఇటువంటి అక్రమ సంబంధాలు ముక్కు మొఖం తెలియని వ్యక్తులతోటి మీరు పరిచయాలు పెంచుకొని ఎవరైతే నిజమైన బంధుత్వం, నిజమైన ప్రేమ మీకు అందిస్తారో వాళ్ళు వదులుకొని మీ జీవితాన్ని నరకాన్ని పడేసుకుంటారన్నమాట. దయచేసి ఇటువంటి ఈట్లికి దూరంగా ఉండండి. అదేవిధంగా మన సమాజంలోని ఒక మంచి అభివృద్ధి అంటే మంచి శ్రేయస్సు ఉన్నటువంటి పనులు చేయండి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. కుటుంబం అంటే ఏంటి? కుటుంబ గౌరవం అంటే ఏంటి? అనే విషయాలు మనం నేర్చుకోవాలి. మనల్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి. రాబోయే తరంలో వాళ్ళు కూడా ఈ కుటుంబానికి విలువిస్తూ, ఈ బంధాలకు విలువిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చూస్తూ వాళ్ళు పెరిగితే రేపొద్దున వాళ్ళ కుటుంబం కూడా పాడైపోతది. వాళ్ళు కూడా పాడైపోతారన్నమాట. సో, ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. నా వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా గాని అటువంటి ఆలోచన ఉంటే గనుక ఇప్పుడే తీసేసుకోండి. అటువంటి అక్రమ సంబంధాలకైతే వెళ్ళొద్దు. దయచేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులైనా గాని, ఎంత కష్టపడి మీ పిల్లల్ని పెంచినా, చదివించినా ఈ భవిష్యత్తు అయినా గాని అక్కడికక్కడ ఆగిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ప్రాణాలు పోయే కూడా అవకాశం ఉంటది. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఒక అవగాహన వచ్చే కామెంటు. కనీసం కొంతలో కొంత అయినా గాని కొంతమంది అవగాహన తెచ్చుకొని ఇటువంటి అక్రమ సంబంధాలు, అక్రమ దారులు పట్టకుండా సరైన దారిలో నడుస్తారని మనం కోరుకుందాం. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. పబ్లిక్ అవేర్‌నెస్, పబ్లిక్ శ్రేయస్సే మన ఛానెల్ ఉద్దేశం. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.